2026-27కి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ని నిన్న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం మనందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించినటువంటి అంశాలను వివరించడానికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఫ్లోర్ లీడర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారు, అదేవిధంగా రాష్ట్రం నుంచి కూడా ఒక వక్తను పంపించడం జరిగింది. వారు ముల్లపూడి రేణుక గారు రాష్ట్ర నాయకులు, వారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దత్తు గారు, తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన భారత్ను విశ్వగురువుగా చేయడం కోసం, వికసిత భారత్ లక్ష్య సాధనం కోసం, ప్రతి ఏడాది కూడా ఆ యొక్క లక్ష్య సాధనం కోసం 2045 వచ్చేటప్పటికి భారత్ వికసిత భారత్గా విరజిల్లాలని తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క బడ్జెట్లో వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ, మార్పులు కానీ, అంశాలు కానీ, వాటి గురించి ఇప్పుడు పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారు వివరిస్తారు. చారిత్రాత్మకమైనటువంటి ఒక అవకాశాల రహదారి, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను ప్రతిబింబం, యువతకి అద్భుతమైన అవకాశాలు కల్పించేటువంటి బడ్జెట్. మన దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నానికి, వికసిత భారత్కి అనుగుణంగా మన ప్రయాణం సాగేటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్. అలానే ఏపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వ విధానాలని మనం గమనించాం. ఈ బడ్జెట్ అనుకూలంగా ఉంది. అంటే ఈ మధ్యకాలంలో మనకి విశాఖపట్నంలో డేటా సెంటర్లు వచ్చినాయి. ఈ డేటా సెంటర్లకి కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాలు అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేశారు. వాటికి సబ్సిడీలు ఇవ్వడం కానీ, ఇంకోటి కానీ. ఈ డేటా సెంటర్స్ దేశవ్యాప్తంగా నిర్మాణం కావాలి అనేది కూడా ఈ యొక్క బడ్జెట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి చేపట్టిన అనేక సంస్కరణలకు ఆధారంగా ఈ మధ్యకాలంలో జిఎస్టి సరళీకరణ, నూతన కార్మిక చట్టాలు రూపకల్పనతో సహా మొత్తం 350 సంస్కరణలు తీసుకొచ్చారు. తో ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక సంకల్పం ఈ బడ్జెట్లో స్పష్టంగా కనబడుతుంది. దీన్ని చాలా స్పీడ్ పెంచాలి ఈ రిఫార్మ్స్కి. దానికి అనుగుణమైనటువంటి అనేక ఆలోచనలు ఈ బడ్జెట్లో కనపడుతూ మనకు 3వ ఆర్థిక వ్యవస్థకి ఈ బడ్జెట్ ద్వారా ఒక దృఢమైనటువంటి మార్గాన్ని, ఒక పాత్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో దీన్ని, ఈ బడ్జెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మౌలిక వసతులకి 12 లక్షల కోట్లు మౌలిక వసతులకి. ఇందులో రైల్వేసు, హైవేసు, ఎయిర్వేసు, వాటర్ వేసు, ఈ అన్ని రంగాలకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ అన్ని రంగాలకి ఇంక్లూడింగ్ డిఫెన్స్కి 15% అధికంగా నిధులు కేటాయించడం కానీ, హోమ్ డిపార్ట్మెంట్కి 10% అధికంగా నిధులు కేటాయించడం కానీ, 40,000 కోట్లు ఈ బడ్జెట్లో సెమీ కండక్టర్ పరిశ్రమకి ఇచ్చే విధానం కానీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈకి 10,000 కోట్లు ఇచ్చి విశాఖపట్నం లాంటి సిటీలో డిజిటల్ హబ్ని ఏర్పాటు చేయడం కావచ్చు. మనకి మన దేశంలో 56 నగరాలకి 56,000 కోట్లతో ఒక ప్రణాళికను ప్రకటించారు. బడ్జెట్ మన
స్వతంత్ర భారతదేశానికి 80వ బడ్జెట్ అయినటువంటి ఒక చారిత్రాత్మకమైన నేపథ్యంలో కూడా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. దాని గురించి నిన్న అంతా కూడా అందరూ మనం పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నింటిలోనూ చాలా కూలంకషంగా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యతలను హైలైట్ చేస్తూ ఇప్పుడు పెద్దలు వీర్రాజు గారు కూడా అనేక అంశాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్లయితే గతం బడ్జెట్స్కి ఇప్పటికీ ఒక తేడా ఉంది. ఈసారి ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ ఆఫ్ ఇండియాని, అంటే ప్రతి అంశాన్ని స్పృశించే విధంగా ఈ యొక్క బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ రూపకల్పనలోనే అనేక రంగాల వారిని భాగస్వామ్యం చేయడం జరిగింది. యువతను కానీ, ఆయా సెక్టర్స్, టెక్నాలజీ రిలేటెడ్ కానీ, డెవలప్మెంట్ కానీ, ప్రతి సెక్టర్లో ఉన్నటువంటి ప్రతినిధులని, ఎక్స్పర్ట్స్ని, వారితో ఆయా స్థాయిల్లో ఒక చర్చలు జరిపి వారికి ఉన్నటువంటి వారి ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్తు ఒక లక్ష్యము, వాటికి కావలసినటువంటి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, దాని మీద చర్చలు జరిపిన తర్వాత ఈ యొక్క బడ్జెట్ని రూపొందించడం జరిగింది. అందుకే మనం ముఖ్యంగా చూస్తే మనకు ప్రాథమిక అంశాలైనటువంటి ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, డెవలప్మెంట్ అంటే ఉద్యోగ కల్పన, ఈ మూడు మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఆ యొక్క రంగాల్లో కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మారుతున్నటువంటి భౌగోళిక రాజకీయాలు, జియోపాలిటిక్స్ అంటాము, ఆ యొక్క నేపథ్యంలో కానీ, వేగవంతంగా ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం కానీ, యుద్ధాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కానీ, ఇవాళ మన భారతదేశం యొక్క పాత్ర ఒక పెద్దన్న పాత్రగా, భవిష్యత్తుకి మనం ఏదైతే విశ్వగురువు అంటున్నామో, విశ్వగురువుగా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దాన్ని నిర్దేశిస్తూ చేసినటువంటి ఒక దిశానిర్దేశంతో కూడుకున్నటువంటి ఒక ఆత్మనిర్భరత ద్వారానే మనం భారత్ సాధించగలము అనే లక్ష్యానికి ఒక రోడ్ మ్యాప్ని ఇచ్చేటువంటి బడ్జెటే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్.